మేము ఎక్కడికి వచ్చాము అంటే డైజీ డేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ అన్నమాట. కనిపెట్టారా లేదా? ఎగ్జిట్ ఎక్కడ? జున్ను బయటికి ఎలా వెళ్తాం చెప్పు. నీ ఫ్రెండ్ మా చిన్నోడికి తినిపించి ఈరోజు మేము ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్కి వెళ్తున్నాము. సో చాలా బాగుంటుంది అని ప్లేస్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. ఇది మా ఇంటికి దగ్గరలోనే కదా, ఎందుకు వెళ్ళకూడదు అని ఫస్ట్ అయితే మా చిన్నోడికి ఫీడ్ చేసేస్తున్నాను. మా చిన్నోడి ఫీడింగ్ టైం. ఫీడింగ్ అంటే హ్యాపీగా ఆడుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాడు. ఎందుకు అంటే కంఫర్టబుల్ లవ్ ల్యాప్ రాయల్ హై చైర్ ఉంది కాబట్టి. ఈ సీట్ రిక్లైన్ అనేది 3 పొజిషన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ ట్రేని కూడా 3 పొజిషన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేబీస్కి కంఫర్టబుల్గా ఈ ఫుట్ రెస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేబీస్కి కాకుండా ఫీడింగ్ చేసే మామ్స్కి కూడా చాలా కంఫర్టబుల్ ఈ ఫీడింగ్ చైర్. ఎందుకంటే ఇది 7 లెవెల్స్ వరకు హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు కాబట్టి. బేబీ సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 5 పాయింట్ సేఫ్టీ హార్నెస్ ఉంది. సో బేబీ సెక్యూర్గా అలాగే కంఫర్టబుల్గా కూర్చుంటారనమాట. ఈ సీట్ ప్యాడ్ కూడా కుషన్ ఉంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇది రిమూవబుల్ సీట్ ప్యాడ్, హ్యాపీగా తీసి వాష్ చేసి మళ్ళీ పెట్టచ్చు. ఇది బేబీ షోల్డర్ హైట్కి తగ్గట్టుగా 2 పొజిషన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మా చిన్నోడికి తినిపించాలి అంటే వాడికి ఏవో టాయ్స్ చేతిలో పెట్టేయాలి. అందుకే నాకు ఈ ఫుడ్ ట్రే చాలా హెల్ప్ అవుతుంది. దీని మీద అన్ని టాయ్స్ పెట్టేస్తే టాయ్స్తో ఆడుకుంటూ అటు ఇటు చూస్తూ నవ్విస్తూ అలా తినిపిస్తాను అనమాట. అండ్ ఈ ఫుడ్ ట్రే మీద ఏదైనా ఫుడ్ పడినా పొరపాటున కూడా ఇది ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇట్స్ డిటాచబుల్, హ్యాపీగా తీసి క్లీన్ చేసి మళ్ళీ కూడా అది ఫిక్స్ చేసేసేయచ్చు. ఈ ఫీడింగ్ చైర్కి స్పేస్ ఎక్కువగా పడుతుంది అని అనుకుంటే ఇది ఈజీ అండ్ కాంపాక్ట్ ఫోల్డింగ్. అంటే ఇది ఫోల్డ్ చేసేసి ఇంట్లో ఎక్కడైనా ఏ మూలకైనా బెడ్ పక్కన కానీ సోఫా పక్కన కానీ ఇలాగా ఇరికించేసి ఈజీగా మనం ఫిక్స్ చేసేయచ్చు ఒక ప్లేస్లో. దీనికి మూవింగ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఫీడ్ చేయొచ్చు. మనం ఒక రూమ్లోనే ఇది ఒకటే ప్లేస్లో ఫిక్స్ చేయాలని ఏమీ లేదు. కదలకుండా దీనికి ఒక స్టాపర్ కూడా ఇచ్చారు కాబట్టి ఒక ప్లేస్లో దీన్ని స్టాప్ కూడా చేసేసేయచ్చు. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే పర్పుల్ చాలా నచ్చింది అండ్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ లవ్ ల్యాప్ రాయల్ హై చైర్ అనేది EN71 సర్టిఫైడ్. ఇది మనకి 6 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి హెల్ప్ అవుతుంది. 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు. స్పేసింగ్ కూడా చాలా బాగుంది. మా పిల్లలకి తినిపించడం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఆడుకుంటూ నేను ఫీడ్ చేస్తాను. ఫీడింగ్ అనేది పిల్లలకి మామ్కి ఉన్న ఒక స్పెషల్ బాండ్. మన పిల్లల్ని మనం అర్థం చేసుకోగలిగితే పేరెంటింగ్ అనేది చాలా ఈజీ నాకు తెలిసినంత వరకు. ఇట్స్ ఫినిష్డ్ ఫినిష్డ్ ఫినిష్డ్. వెరీ గుడ్. వాటర్ ఎట్లా ఆడుకుంటారు? ఏంటి ఏమి దెబ్బలు పడాలనా? అరే ఏమి మంచిగా వాటర్ తాగు, మంచి వాటర్ తాగు. అరే ఎట్లా చేస్తాడు? అమ్మో మామూలు వాటర్ తాగు. ఏ మా చిన్నోడి ఫీడింగ్కి ఈ లవ్ ల్యాప్ రాయల్ హై చైర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. హ్యాపీగా కూర్చొని ఆడుకుంటూ తినేస్తాడు. సో లేదు అంటే అప్పుడప్పుడు పడుకొని సో ఏదైనా బాటిల్లో మిల్క్ ఇస్తే అలా తినేస్తాడు. సో లేదు ఇంకా బోర్ కొట్టింది అని అంటే కాసేపు దీనిలో కూర్చొని అటు ఇటు స్ట్రోలర్ లాగా తిప్పితే కూడా మంచిగా కామ్గా ఉంటాడు అనమాట. సో ఫీడింగ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీరైతే ఈ లవ్ ల్యాప్ రాయల్ హై చైర్ తీసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. సో మూవీస్ గో చెక్ ఇట్ అవుట్. మేము ఎక్కడికి వచ్చాము అంటే డైజీ డేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ అనమాట. ఇది మోకిలాలో ఉంది. మా ఇంటి దగ్గర నుంచి 20-25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఎవ్రీ వీకెండ్ AMB మాల్కో ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాము. సో ఇది కొత్త ప్లేస్ కదా, సో ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని స్టార్ట్ అయిపోయాం అనమాట. సో చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే ఫస్ట్ వీడిని మంచి స్ట్రోలర్లో కూర్చోబెట్టి వీడిని కంఫర్టబుల్గా ఫీల్ చేయించి ఇంకా లోపలికి రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఈ డాల్ చూశాడు. ఈ డాల్ భలే ఊగుతుంది. మేమైతే ఆడుకున్నాం, జున్ను నేను. మా చిన్నోడు కూడా చూసి ఏంటిది ఇలా ఊగుతుంది ఏంటి అని అనుకున్నాడు. సో వాడికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే ఇది చూస్తే మీరు ఓల్డ్ మెక్డొనాల్డ్ హౌస్ అనమాట. అక్కడుండి వాడితో నేను రైమ్ పాడుతున్నాను.
ఓల్డ్ మెక్డొనాల్డ్ హ్యాడ్ ఏ ఫార్మ్ ఈఐఈఐఓ. వాడు కూడా ఎంత చక్కగా పాడాడో రైమ్. ఇక్కడికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ వరల్డ్‌కి వచ్చేసినట్టు అనిపించిందబ్బా! సో, లోపలికి వెళ్ళగానే నాకు బేసిక్‌గా ఈ కార్ పార్క్ నచ్చింది. అంటే కార్‌ది కాదు, ఆ రోడ్ వే ఉంది కదా! బైక్ కానీ, కార్ కానీ చిన్న పిల్లల్ని ఎక్కించి తిప్పుతారనమాట. సో, ఇది నాకు నచ్చింది. సో, మా జున్నుగాడు కూడా ఫస్ట్ దీనికి వెళ్దాము అని చెప్పేసి ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్టార్ట్ చేసేసాడనమాట. దాని తర్వాత దీని మీద జంప్ చేశాడు. యాక్చువల్లీ ఇది పని చేయట్లేదు అని చెప్పారు. బట్ స్టిల్ ఓన్లీ ట్రాంపోలిన్ మీద జంప్ చేశాడు అంతే. అండ్ అలాగే ఈ హార్స్ మీద కూర్చొని జెయింట్ వీల్ లాగా ఉంది కదా! రౌండ్ తిరుగుతూ ఉంటది. సో, ఇది ఎక్కినప్పుడల్లా నాకు ఒక రైమ్ గుర్తొస్తది. లక్కడికి కాతి కాతి పే గోడ. ఈ రైమ్ చిన్నప్పుడు విని అట్లా ఇప్పుడు మా పిల్లలు కూడా వింటున్నారనుకోండి. సో, ఆ రైమ్ గుర్తొస్తది. సో, చిన్నప్పుడు మేము ఎప్పుడూ ఎక్కలేదు. ఓన్లీ రైమ్స్ చూడడమే. ఇప్పుడు మా పిల్లలు ఎక్కుతూ ఉంటే భలే అనిపిస్తది. మా జున్నుగాడిని అసిస్ట్ చేయట్లేదు, రైడ్‌కి తీసుకెళ్ళట్లేదు అని వీడితో కొంచెం గొడవ పడ్డానులెండి. అది వేరే విషయం. మా జున్నుగాడు ఎక్కడికెళ్ళినా సరే ఈ ప్లే ఏరియా చూసాడు అనంటే ఇంకా ఇందులోనే స్లైడ్స్ కానీ, బాల్స్‌లో ఆడడం కానీ ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ వీడికి. సో, ఇందులోనే ఎక్కువ ఎక్స్‌ప్లోర్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. బాల్స్ ఇందులో వస్తే షూట్ గన్ లాగా ఉంది కదా! సో, అటు సైడ్ నుంచి అంటే ఇటు వేసిన బాల్ అటు సైడ్ నుంచి రావడం ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉన్నింది. అండ్ మా మున్నుగాడిని కూడా కొంతసేపు అలా కూర్చొని వాడు ఏంటంటే ఏదైనా నోట్లో పెట్టుకోవడం అలవాటయిపోయిందా! సో, ఇంకా ఈ బాల్స్ కూడా నోట్లో పెట్టేసుకుంటూ ఉన్నాడనమాట. ఇంక వాడితో కొంచెం కష్టం అయిపోయింది. దాని తర్వాత డైజీ టేల్ ఈ టీమ్ మెంబర్ ఒకరొచ్చి సో, అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, అది నాకు అనిపించింది. వాళ్ళు ఇలా వచ్చి సో, ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేయడము. సో, బేసిక్‌గా ఇదేంటంటే ఒక ట్రెజర్ హంట్ లాగా ప్లాన్ చేశారు. సో, ఇందులో ఇన్ గేట్ మనకు పంపిస్తారు. ఔట్ గేట్ ఎక్కడుందో వెతికి మనం బయట రావాలనమాట. సో, ఆ ప్రాసెస్‌లోనే ఉన్నాం మేము. ఇది ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలీదు కానీ మేము ఆడేటప్పుడైతే అనిపించింది. కనిపెట్టారా లేదా? ఎగ్జిట్ ఎక్కడా? ఎగ్జిట్ ఎక్కడా? సంవేర్ అంట. ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడా? బయటికి ఎలా వెళ్తాం మనము? జున్ను బయటికి ఎలా వెళ్తాం చెప్పు. దిస్ వే డోర్ ఉంటుంది చూడు. అదే ఎగ్జిట్ కదా. ఇటు చూడు జున్ను, ఇటే పద 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 పద. ఎగ్జిట్ ఎక్కడా? ఎటు నుంచి బయటికి వెళ్తాము? ఇది ఎగ్జిట్ కాదా బేటా? ఎక్కడా? సో ఫైనల్లీ ఎర్రే సూపర్. ఇక్కడ వాటర్ రైడ్స్ అనే బోట్లో జున్నుగా నేను బోట్ ఎక్కుతా అని బోట్ ఎక్కాడు. సో, ఈ రైడ్ అనేది వాడు ఎంజాయ్ చేశాడు. ఎంతసేపు అయినా వీడికి వాటర్ అంటే పిచ్చి. వాటర్‌లో ఎంతసేపు అయినా ఉండాలి, బోట్ ఎక్కాలి అనేది. అండ్ సో, ఇది ఒక డిజ్నీ ల్యాండ్ లాగా ఎంత బాగా చేశారు చూడు అవుట్‌లుక్. ఇక్కడంతా కూడా మొత్తం పార్టీ లాన్ లాగా ఉంది. ఏదైనా మంచి చిన్నపిల్లలకి బర్త్‌డే పార్టీస్ ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉన్నా కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. అంత ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ బర్డ్ ఏవియరీ ఉంది. సో, అంటే రకరకాల బర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, పాపం జున్నుకైతే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ సో, ఫస్ట్ డక్స్‌ని చూసి మా చిన్నోడికి ఇంట్రెస్ట్ అంటే ఏంటివి అని చూస్తున్నాడు. దాని తర్వాత మా జున్నుకి ఇవి
ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇవి బర్డ్స్, ఇవి దాని పేర్లతో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాడు కొంతవరకి విన్నాడు గానీ, కొంతవరకి ఆ! ఆ! అన్నట్టున్నాడు. బట్ స్కూల్ నుంచి ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా తీసుకొస్తే మాత్రం పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అని అనిపించింది. సో, అట్లా బర్డ్స్ అన్నీ కూడా చూడడం నాకు ఇది బా అనిపించింది. దాని తర్వాత డైనో వరల్డ్. సో, డైనోసార్స్ అన్నీ కూడా పెట్టి ఒక చిన్న పార్క్ లాగా సెట్ చేశారు. అక్కడ ఆ ప్లేస్‌లో కూడా డైనో థీమ్‌లో ఏదైనా బర్త్‌డేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంతే కాదు వైల్డ్ ఫారెస్ట్ అని చెప్పేసి వైల్డ్ యానిమల్స్‌తో మళ్ళీ ఇంకొక డైనో పార్క్ ఎలా అయితే ఉందో వైల్డ్ యానిమల్స్‌తో కూడా అది బా అనిపించింది. సో, ఇక్కడ కూడా మనం పార్టీస్ ప్లాన్ చేసుకోవచ్చు. నీ ఫ్రెండ్ కదా? అండ్ హార్స్ రైడ్ ఉన్నింది. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి. చిన్ని చిన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి. సో, మా జున్నుగాడు హార్స్ ఎక్కుతానన్నాడు. అస్సలు భయపడలేదబ్బా వీడు. నాకే భయమేసింది గానీ మంచిగా ఎక్కాడు. దాని తర్వాత ఇదన్నీ కూడా 7 వండర్స్ అనమాట. 7 వండర్స్ చుట్టూ ఒక చిన్న ట్రైన్ తిరుగుతూ ఉంటుంది. సో, దాని తర్వాత చిన్ని చిన్ని బర్డ్స్, డక్స్ కానీ, పిగ్ కానీ, షీప్స్ ఉన్నాయి. అండ్ ర్యాబిట్‌ని చూసైతే ర్యాబిట్ నేనే పట్టుకోలేకపోయాను. మా జున్నుగాడు భయం లేకుండా పట్టుకుంటానంటున్నాడు. అమ్మో! కొంచెమన్నా భయం ఉంటే బావుండేదనిపించింది తర్వాత. Where's rabbit? Rabbit? See, rabbits catch this carrot. అండ్ సో, దీని మీద జంప్ చేస్తూ బాగా ఆడుకున్నాడు. Yes. అలాగే ఉండాలి. నెక్స్ట్ నాకు ఈ లైన్ చాలా బా నచ్చింది. పైన ఈ హ్యాంగింగ్ లైట్స్, కలర్‌ఫుల్ లైట్స్ ఈ వే చాలా బావుంది ఇక్కడ. ఎవరు లేదు బొమ్మ అంత బొమ్మ ఇటు ఇటు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి చూడు ఎవరిని ఏం భయపడద్దా మరి ఉన్నాం కదా ఏం కాదు ఏం కాదు బేటా పడుకో చూడు మళ్ళీ పడుకో ఏం కాదు ఏం కాదు సరే మా జున్నుగాడు బస్ ఎక్కాడు. సో, మేము కూడా వెళ్ళి కింద కూర్చున్నాము. సో, బస్ రైడ్ అయితే బాగుంది. కాకపోతే నాకు కొంచెం ప్లేస్ కొంచెం కంజెస్టెడ్‌గా అనిపించింది. బస్ తిరగడానికి కానీ, ట్రైన్ తిరగడానికి కానీ ఇంకొంచెం ప్లేస్ ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ ఇక్కడున్న వైడ్ వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే పిల్లలకి అట్ ద సేమ్ టైం ఆడుకోవడానికి అండ్ ఎడ్యుకేటింగ్‌కి 2 కూడా హెల్ప్ అవుతాయి అని అనిపించింది. అండ్ 7 వండర్స్ చుట్టూ కూడా ట్రైన్‌కి ఒక ట్రైన్ రైడ్ కూడా తీసుకున్నామన్నమాట. దాని తర్వాత ఆర్చరీ ఉంది. అండ్ మా వాడు షూటింగ్ ప్రతిభ చూపించాడు. సో, అట్లా ఆయన ఎంజాయ్ చేశాడు. అండ్ రైమ్స్ గార్డెనే ఉంది తెలుసా. అంటే రైమ్స్ గార్డెన్‌లో ఏంటనంటే ఒక్కొక్క రైమ్‌కి సంబంధించి ఆ లిరిక్స్, ఆ రైమ్‌కి సంబంధించి ఆ బొమ్మలు పెట్టడము. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు రైమ్స్ పాడుతూ ఉండి వాళ్ళలో అలా లీనమైపోవచ్చు. నిజంగా స్కూల్ పిల్లలు గనక వస్తే మంచిగా ఇన్వాల్వ్ అయిపోతారు.
మళ్ళీ ప్లే ఏరియాలోకి వచ్చి మళ్ళీ ఆడిపిస్తుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే మొత్తం తిరిగి 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 ప్లే ఏరియానే మా చిన్నోడికి పెద్దోడికి. ఈసారి ఏంటంటే మా పెద్దోడితో పాటు చిన్నోడు ఇద్దరు కలిసి స్లైడ్ అవుతున్నారు. అది బాగా అనిపించింది. సో ఇద్దరు మంచిగా స్లైడ్ అయ్యారు. దాని తర్వాత అమ్మో వీడు మామూలుగా ఆడట్లేదు మా జున్నుగాడైతే. రఫ్ అండ్ టఫ్. చిన్నోడిని ఒక క్యూట్ బండిలాగా ఉంది, దానిలో కూర్చుని పెట్టాము. సో అట్లా వాడిని కాసేపు అలా తిప్పామన్నమాట. అదే ఈ ప్లే ఏరియాలో ఈ శాండ్ పిట్ ఉందన్నమాట. సో ఇందులో డిఫరెంట్ షేప్స్తో మంచిగా చేయొచ్చు. ఇందులో చాలాసేపు జున్ను టైం స్పెండ్ చేశాడు. అండ్ మా మున్నుగాడు కూడా చూడండి, ఇక్కడ వాళ్ళ పప్ప ఏదో నేర్పించడానికి ట్రై చేస్తున్నాడు. సో అక్కడ వాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అలసిపోయాం కదా, ఇంటికి వచ్చి తినే అంత టైం లేదు. ఇంక మా జున్నుగాడికి కూడా ఆకలేస్తుంది. ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. వాడు ఆకలి అనకుండా ఆడుతూనే ఉన్నాడు. సో అక్కడే కెఫే ఒక రెస్టారెంట్ ఉంది. సో అందులో కూర్చొని ఇంకా ఆర్డర్ చేసామన్నమాట ఫుడ్. సో మంజు శాండ్విచ్ ఏదో ఆర్డర్ చేశాడు. మా పెద్దోడైతే నగ్గెట్స్ కావాలి అని చెప్పేసి చికెన్ పాప్కార్న్ ఏదో ఆర్డర్ చేశాడు. వాడికి జ్యూస్. సో నా ముందే వీళ్ళు మంచిగా తింటూ ఉన్నారు. ఇంకా వాళ్ళేంటి ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ అండ్ డిఫరెంట్ ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు. అదే వెజ్ బిర్యానీ అంట. అబ్బా చూడ్డానికి యమ్మీ అనిపించింది. కానీ నేను డైట్లో ఉన్నాను. అండ్ జ్యూస్ తీసుకొచ్చారు, వర్జిన్ మొయిటో అండ్ బ్లూ కలర్ జ్యూస్. మా వాడికి ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఏదో కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చూసి వాడికి అనిపించలేదు కానీ, తాగలేదు కానీ టేస్ట్ చూశాడు. బట్ అంత ఫుడ్ ముందు పెట్టుకొని డైట్లో ఉండాలంటే కష్టమే అని అనిపించింది. సో మొత్తానికైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇద్దరు పిల్లలతో. ప్రతి వీకెండ్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలి అని. సో మీ పిల్లలతో కనుక బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ ప్లేస్ కూడా ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో అలా ఈ వీకెండ్ మాకు హ్యాపీగా సరదాగా సో అట్లా సాగిందనమాట. వి ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ అవర్ కిడ్స్. సో హ్యాపీ పేరెంటింగ్. అండ్ మీరు కూడా మీ వీకెండ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.